నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని కూడా ఆ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి చెప్పిన పరిస్థితి. మనం ప్రస్తుతం ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి, ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్లో ఉన్న పరిస్థితి మొత్తం కూడా 25 టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. 25 టేబుల్ని ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా కౌంటింగ్ని ప్రారంభించనున్నారు. ఉదయం 7 గంటలకు కూడా అదైతే బ్యాలెట్ బాక్స్ అని కూడా సీల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్ అని కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత ఆ పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి. ఆ డ్రమ్ములలో వేసిన తర్వాత కూడా మొత్తం దానికి సంబంధించి కూడా 19 మంది అభ్యర్థులు ఉన్నారు. 19 మంది అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన బ్యాలెట్లు మొత్తం కూడా చెక్ చేసి కూడా ఇందులో వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం. మొత్తం వీళ్ళందరికీ కూడా ఆ పేర్లు కూడా సంబంధించిన బాక్స్లను కూడా ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసిన తర్వాత అన్నిటి కూడా 25 చొప్పున కూడా కట్టలు కట్టి ఆ కౌంటింగ్ను కూడా ప్రారంభించారు. మొత్తం కూడా 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు కూడా పోలైనటువంటి పరిస్థితి. ఆ టేబుల్స్ ఈ టేబుల్స్ల మీద కూడా మొత్తం ఈ బాక్సులు డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాలు వేసేటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఒకసారి ప్రక్రియ మొత్తం చూస్తే మొత్తం కూడా 19 మంది అభ్యర్థులు ఉన్నారు. వారికి సంబంధించిన బాక్సులు ఒక్కొక్కరికి ఇది పిల్లి సర్వతమ్మారెడ్డి, అదేవిధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క బాక్స్ ఎలా చేశారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఆ టేబుల్స్ ఉంటాయి. వచ్చిన తర్వాత 25 కట్టలు కట్టిన తర్వాత వాటన్నిటిని కూడా ఎవరైతే కావాల్సి ఉన్నదో వాళ్ళ దాంట్లో వేస్తుంటారు. ఇప్పుడు పుల రవీందర్కి వచ్చిన ఓట్స్ ఉంటాయి. పుల రవీందర్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్లన్నీ ఇందులో వేస్తారు. మొత్తం కూడా ఆ ఇన్వాలిడ్ వచ్చింది అక్కడ ఒక బాక్స్ కూడా పెట్టారు. ఇన్వాలిడ్కి సంబంధించిన ఏమైనా ఓట్లు ఇన్వాలిడ్ అయితే అందులో వేసి కూడా మొత్తం కూడా ఎన్ని అందులో వేసిన తర్వాత కూడా 25 తీసి కూడా కౌంటింగ్ ప్రారంభం. కూలర్స్తో కూడా మొత్తం కూడా ఇక్కడ కూలర్లను కూడా ఏర్పాటు చేసినట్టు ఎండ వేడి ఎక్కువ ఉన్న క్రమంలో కూలర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా దీనికి సంబంధించి 25 టేబుల్ ఏర్పాటు చేశారు. 20 టేబుల్ తర్వాత కూడా రేపు మార్నింగ్ నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభం కానున్నది. మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నట్టు కౌంటింగ్ చూస్తే కౌంటింగ్ కావాల్సినవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకు టేబుల్ దగ్గరనే మొత్తం కూడా పెట్టిన పరిస్థితి కనపడుతుంది. క్యాలిక్యులేటరు, అదేవిధంగా రబ్బర్ బ్యాండ్స్, ముఖ్యంగా కూడా ఈ రబ్బర్ బ్యాండ్స్తో కూడా 25 అదైతే బ్యాలెట్స్ ఉంటాయో అవన్నీ కూడా కట్టలు కట్టి కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దానికి సంబంధించిన పెన్సిల్స్, రబ్బర్స్, ఎరేజర్స్, స్టాప్లర్స్ మొత్తం కూడా అరేంజ్ చేసిన పరిస్థితి. మొత్తం కూడా బయట మొత్తం ఏజెంట్స్ ఎవరైతే పోలింగ్కు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల ఏజెంట్లు కూర్చోవడానికి కూడా ఆ టేబుల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా రేపు కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న పరిస్థితి కనపడుతుంది. అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నాం. మొత్తం కూడా 3 అంచెల భద్రత కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. దీనికి 25 టేబుల్ల ద్వారా కూడా మొత్తం కూడా రేపు కౌంటింగ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు అధికారులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా మొత్తం కూడా ఆ కౌంటింగ్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.